15 ఆగస్టున దేశానికి స్వాతంత్ర్యం ఎలా వచ్చిందో అలా రైతులను గత ఏడాది ఆగస్టు 15న రుణ విముక్తులను చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా సచివాలయం దగ్గరలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వ్యవసాయాన్ని పండుగ చేసిన ప్రజాపాలన తమది అన్నారు. రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు గిట్టుబాటు ధర కావచ్చు, రైతులకు 500 రూపాయల బోనస్ కావచ్చు, రైతులకు ఉచిత కరెంటు కావచ్చు, రైతులకు స్ప్రింక్లర్స్ కావచ్చు, రైతులకు డ్రిప్ కావచ్చు, గిరిజన రైతాంగానికి సోలార్ గిరి వికాసంలో సోలార్ పంపు సెట్లు కావచ్చు. దేని మీద నువ్వు చర్చ చేస్తావు? వీటన్నిటిని కలిపి ఈ రోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి రైతులు పండించిన పంటను కొనుగోలు విషయంలో కావచ్చు 18 నెలల్లో 1,04,000 కోట్ల రూపాయలు కేవలం రైతుల మీదనే ఖర్చు పెట్టిన రైతు ప్రభుత్వం, రైతు రాజ్యం, రైతును రాజును చేసిన రాజ్యం మాది, వ్యవసాయాన్ని పండుగ చేసిన ప్రజా పాలన మాది. చర్చ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నవా చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతూ నీ వేదిక మీద నుంచి. ఆనాడు రైతు భరోసా ఇవ్వాలంటే కోకపేటలో భూములు అమ్మిండు, రైతు రుణమాఫీ చేయాలంటే ఔటర్ రింగ్ రోడ్డును తెగనమ్మిండు, రైతుల పేర్ల మీద అప్పులు చేసిండు, రైతుల పేరు మీద దోపిడీ చేసిండు, రైతులకు నీళ్లు ఇస్తున్నాని కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టిండు. ఇలా రైతుల ముసుగులో రైతు సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకుని ఆనాడు భూములు అమ్ముకోవడమే కాదు, ఔటర్ రింగ్ రోడ్డును తాకట్టు పెట్టడమే కాదు, 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలో కట్టడం కూలడం జరిగింది. ఇవాళ రైతు సెంటిమెంట్ ను వాళ్ళ ఆదాయ వనరుగా మార్చుకున్నారు. చంద్రబాబు నాయుడుతోనే ఉండాలంటే, చంద్రబాబు నాయుడుతోనే అంటగాగాలంటే అక్కడనే ఉండేటోని కదా. ఈ రాజీవ్ గాంధీ ఆశీర్వాదం తీసుకొని ఇక్కడెందుకు ఉండేటోని చంద్రశేఖరరావు? ఆనాడు సోనియమ్మ నమ్మించి కాళ్ళకు దండం పెట్టి కడుపులో తలకాయ పెట్టి నీతో చేరతాని అబద్ధాలు చెప్పి నట్టేట్లో ముంచి నడి బజార్లో మోసం చేసిన చరిత్ర నీదైతే తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు అండగా నిలబడాలి. ఆమె బిడ్డగా ఈ తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని తేవాలి అని చంద్రబాబు నాయుడును కాదనుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజా ప్రభుత్వం రావడానికి మీ అందరితో కలిసి కదం కలిపిన మిత్రులారా, ఇవాళ నేను అడుగుతున్న సూటిగా చంద్రశేఖరరావును, నిజంగా నీకు ధైర్యం ఉంటే, నీలో నీతి నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే గోదావరి పంకంచర్ల గోదావరి నది జలాల మీద శాసనసభలో చర్చ పెడదాం. స్పీకర్ కు లేఖ రాయి నువ్వు చెప్పిన తారీఖు నాడు అసెంబ్లీ పెట్టించే బాధ్యత మా శ్రీధర్ బాబు గారు తీసుకుంటారు. నువ్వు నేను చర్చ చేద్దాం. గోదావరి జలాలలో తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు? ప్రాణహిత చేవళ్లను తరలించే 1,00,000 కోట్లు దోసుకున్నది ఎవడు? ఇవాళ గోదావరి బంకంచెర్లలో 3,000 టీఎంసీ సముద్రంలో పోతున్నాయి. రాయలసీమకు తరలించమని చెప్పింది నువ్వు కాదా? 2016లో మొత్తం వివరాలతో నేను వస్తా, నువ్వు సిద్ధంగా ఉన్నవా? నువ్వు చెప్పినాకనే కదా ఉమాభారతి గారి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారు 2016లో ఆనాడు జీవో ఇచ్చిండు. గోదావరి నుంచి బంకంచెర్లకు నీళ్లు తరలించడానికి, హంద్రీ నీవాకు 400 టీఎంసీలు తరలించడానికి 2016లోనే జీవో ఇచ్చిన మాట వాస్తవం కాదా? 2018లో వ్యాప్కోస్ ను నియమించింది నిజం కాదా? వ్యాప్కోస్ సంస్థ 400 టీఎంసీలు గోదావరి జలాలను హంద్రీ నీవాకు బంకచెర్ల ద్వారా తరలించడానికి ప్రాజెక్టు రిపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవన్నీ నీ నాయకత్వంలో నువ్వు ఇచ్చిన బోడి ఉచిత సలహాలతోటి ఈ రోజు గోదావరిలో 3,000 టీఎంసీలు నీళ్లు సముద్రంలో పోతున్నాయని నీ దిక్కుమాలిన సూచనలతోనే ఈ రోజు ఈ దరిద్రం దాపరించిన మాట నిజం కాదా? స్థానిక సంస్థల ఎన్నికల్లో 99% గెలిచేలా ఇన్ఛార్జ్ మంత్రులే బాధ్యత తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గాంధీ భవన్లో పీఏసీ సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇన్ఛార్జ్ మంత్రుల పనితీరుపై సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. నామినేటెడ్ పదవుల భర్తీ చేసే బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులకు అప్పగించినా చేయడం లేదని మండిపడ్డట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ బైపోల్ పైన పీఏసీలో చర్చ జరిగింది. అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదని, గ్రేటర్ పరిధిలోని నాయకులందరినీ సమన్వయం చేయాల్సిందిగా పొన్నం ప్రభాకర్కి బాధ్యతలు అప్పగించారు. పార్టీ కోసం పనిచేయని వారిని ఉపేక్షించవద్దని పీసీసీ చీఫ్ కి తెలిపారు. పార్టీ నిర్మాణం పైన పీసీసీ దృష్టి సారించాలి అన్నారు సీఎం రేవంత్. సరిగ్గా ఎన్నికల ముందు పనిచేయని వాళ్లను తప్పకుండా పీసీసీ అధ్యక్షుడు బాధ్యతల నుంచి తప్పిస్తాడని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. అందుకే ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీల నిర్మాణంలో
పార్టీని బలోపేతం చేయడంలో, సంక్షేమ పథకాలను ప్రజల దగ్గరికి తీసుకెళ్లడంలో, సంక్షేమ పథకాలందరినీ ప్రజలకు ఆ పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళ తరఫున ప్రభుత్వంతో సమన్వయం చేయడంలో మీరందరూ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ రాబోయే స్థానిక సంస్థలలో నాయకుల ఎన్నికలు అయిపోయిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇప్పుడు కార్యకర్తల ఎన్నికలు రాబోతున్నాయి. కార్యకర్తల ఎన్నికల్లో ఎవరైతే కష్టపడతారో, కార్యకర్తలను కష్టపడి ఎవరైతే గెలిపించుకుంటారో వాళ్ళు తిరిగి నాయకులుగా రాష్ట్ర స్థాయికి ఎదుగుతారు. అందుకే ఈరోజు పార్టీ నిర్మాణంలో భాగస్వాములు కావాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవాలి. అప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది. పార్టీ బలోపేతం అయితే రెండవసారి కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించి పార్టీ పట్ల విశ్వాసం పెంపొందించే విధంగా పార్టీని నిర్మాణాత్మకంగా తీర్చిదిద్దబోతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణం గురించి బూత్ స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ నిర్మాణం పైన సుదీర్ఘంగా చర్చించడం, ఒక కార్యాచరణ ప్రణాళికను కూడా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీని తయారు చేసి ముందుకు వెళ్ళవలసిందిగా ఈ కమిటీ నిర్ణయం చేయడం జరిగింది. అట్లాగే పార్టీ ఆర్గనైజేషన్ సంబంధించి ఎట్ ఆల్ లెవెల్స్, ఈవెన్ స్టేట్ లెవెల్లో కూడా స్ట్రెంథనింగ్ చేయటం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి సంపూర్ణంగా చర్చించి ఒక నిర్ణయం కూడా వారు చెప్పడం జరిగింది. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో వారు ఏ రకంగా ముందు పోవాలో కూడా వారు సూచించడం జరిగింది. పోతే వాటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వం యొక్క పాలనకు సంబంధించి గత సంవత్సరాల కాలంగా తీసుకున్నటువంటి నిర్ణయాలపైన కూడా లోతుగా చర్చించి ఆ తీసుకున్న నిర్ణయాలన్నిటిపైన కూడా పొలిటికల్ అఫైర్స్ కమిటీ హర్షం వ్యక్తం చేయటమే కాకుండా ఇట్ ఇస్ ఎ గోల్డెన్ పీరియడ్ అని వారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించడం జరిగింది. ఈ గాంధీ భవన్లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగిన భేటీకి ముఖ్య అతిథిగా పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. వరంగల్, ఖైరతాబాద్, గజ్వేల్ అంశాలపై చర్చించినట్టు తెలిపారు. ఈ నెల 26న మరోసారి క్రమశిక్షణ కమిటీ సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రతి సమస్యపై కొన్ని గైడ్ లైన్స్ రూపొందించామన్నారు. కాంగ్రెస్ మూల సిద్ధాంతాలకు అనుగుణంగానే పార్టీ నేతలు వ్యవహరించాలని నిర్ణయించినట్టు తెలిపారు. తమకు ఎవరిపై ప్రేమ, ఎవరిపై కోపం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సిద్ధాంతాలే తమకు ముఖ్యమన్నారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి. తెలంగాణలో రైతు భరోసా సంబరాలపై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో 11 సార్లు రైతు బంధు డబ్బులు వేశామని, ఎప్పుడూ ఇంత హంగామా చేయలేదు అన్నారు. కల్లాల్లో వడ్లు నానబెట్టినందుకు సంబరాలు చేసుకుంటున్నారా అని ప్రశ్నించారు. 4 విడతల రైతు బంధు ఎగ్గొట్టి ఎన్నికల ముందు ఇచ్చినందుకు సంబరాలు చేసుకుంటున్నారా అని నిలదీశారు. నదుల, ప్రాజెక్టుల ద్వారా రైతులకు నీళ్లివ్వకుండా వారిని అప్పులపాలు చేసినందుకు సంబరాలు చేసుకుంటున్నారా అని ఆక్షేపించారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. సంబరాలా? ఎందుకు 2.5 నెలలు ఓట్ల కల్లాల వండబెట్టి 4 సార్లు నానబెట్టి తడిపినందుక, లేదా 4 విడతలు ఇవ్వాల్సిన రైతు బంధు ఎగ్గొట్టి ఎన్నికల నాడు ఒకనాడు వేసినట్టు చేసి మళ్ళీ ఎన్నికల నాడు వేస్తున్నందుకు సంబరాలా? రైతు బీమా ఎగ్గొట్టి పాపం చనిపోయిన కుటుంబాల ఉసురు పోసుకుంటున్నందుకు సంబరాలా? లేదా నదుల నీళ్లను కూడా ఉపయోగించలేక ఉన్న ప్రాజెక్టులను ఉపయోగించకుండా లక్షలాది ఎకరాలు ఎండబెట్టి రైతాంగాన్ని మళ్ళీ అప్పులపాలు చేసినందుకు సంబరాలా? దేనికి సంబరాలు చేస్తున్నారు? మేము 11 సార్లు వేసినాం రైతు బంధు, ఒకనాడు కూడా మేము సంబరాలు చేసి ఎగురు దొరకలే. ప్రభుత్వంగా మన బాధ్యత, మాట ఇచ్చినాం, చేసినాం, పోయినాయి రైతులు అట్లా నిమిషాల మీద. దేశ భద్రత, ప్రజల ప్రాణాలు తీసే వారిపై పెట్టాల్సిన నిఘా తమపై పెట్టారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆక్షేపించారు. ప్రభాకర్ రావుకి ఎవరు ఆదేశాలిచ్చారో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ పిఎస్లో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు ఈటెల రాజేందర్ హాజరయ్యారు. సిట్ అధికారులు ఈటెల రాజేందర్ స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు ఇచ్చింది ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలి అన్నారు. లేకుంటే వారితో కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్క అయినట్లే అని భావిస్తామన్నారు ఈటెల రాజేందర్. ఫోన్ ట్యాక్ మీద కమిషన్ వేసిండ్రు, సంవత్సరం అవుతుంది, ఏం చేస్తారో తెలియదు. ఇవాళ కాళేశ్వరం మీద కమిటీ వేసిండ్రు,
ఇంతవరకు రిపోర్ట్ రాలే. నాకు అనిపిస్తోంది ప్రభుత్వానికి నిజాయితీ ఉందా లేదా. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పి మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పవలసింది. మీరు కనుక బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కనుక లోపాయికారి ఒప్పందం లేకపోతే, లాలుచి పడకపోతే ఎందుకు తూతూ మంత్రంగా, ఎందుకు నత్త నడకన ఎంక్వైరీ జరుగుతా ఉన్నాయి, ఎందుకు ఎంక్వైరీ రిపోర్ట్స్ బయటకు పెడతలేరు, ఎందుకు బాధ్యుల మీద చర్య చేపడతలేరు, సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉందని చెప్పి హెచ్చరిస్తాం. ఒక రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్న ఇంద్రసేన్ రెడ్డి గారి ఫోన్ ట్యాప్ అయిందండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడే, ప్రజాస్వామ్యాన్ని అమలు చేసేటువంటి జడ్జీల ఫోన్లు ట్యాప్ చేయడం, స్వయంగా మంత్రుల ఫోన్లే ట్యాప్ చేయడం, ఎమ్మెల్యేల ఫోన్ ట్యాప్ చేయడం ఇవాళ ఎంత దుర్మార్గమైందో మనకు అర్థం కావాలి. చివరికి వాళ్ళ డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి హెచ్ఓడీల ఫోన్ కూడా ట్యాప్ చేయడం, పోలీస్ అధికారుల యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేయడం, ఇది ప్రజాస్వామ్యానికి పాతరడానికి పరాకాష్ట. బీసీ బిల్లు అమలు కోసం జూలై 15న చేపట్టనున్న రైల్ రోకో కార్యక్రమానికి మద్దతును తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడగడుతున్నారు. అందులో భాగంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీని కలిసి మద్దతు కోరారు. రాష్ట్ర కమిటీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు జాన్ వెస్లీ. కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. 50 సార్లు ఢిల్లీ వెళ్లినా బీసీ బిల్లుపై మోదీతో రేవంత్ చర్చించలేకపోవడం శోచనీయమన్నారు. ఈ మధ్యలోనే ముఖ్యమంత్రి గారు దాదాపు హాఫ్ సెంచరీ టైమ్స్ అంటే 50 సార్ల పైచిలకు ఢిల్లీకి పోయొచ్చినా కూడా ఒక్కసారి కూడా ప్రధానమంత్రి గారితోని బీసీ బిల్లు పైన మాట్లాడకపోవడం నిజంగా శోచనీయం. అందుకే మరి కేంద్రం పైన ఒత్తిడి పెంచాలి, రాష్ట్రం పైన ఒత్తిడి పెంచాలి అంటే మార్గం ప్రజా ఆందోళననే, ఉద్యమ బాటనే అని నమ్మి తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ రెండు కూడా మరి జూలై 17వ తారీఖు నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి రైల్వే నెట్వర్క్ అంతా స్తంభించే విధంగా రైల్ రోకో చేయాలనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మద్దతుగా మరి కలిసి వచ్చేటటువంటి లైక్ మైండెడ్ వ్యవస్థలను, వ్యక్తులను అందరినీ కూడా కలుస్తా ఉన్నాం. బిల్లు లేట్ అయిన కొద్దీ ఉద్యోగాలలో వచ్చేటటువంటి నోటిఫికేషన్ లో 42% యువకులు మిస్ అవుతారు. ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అయింది, 42% విద్యార్థులు మిస్ అవుతారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే ఓవరాల్ గా 42% బీసీలు కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఈ బిల్లు పాస్ చేయించి వెనక్కి తీసుకొచ్చేటటువంటి ఈ ప్రయత్నంలో మీరు కూడా భాగస్వామ్యం అవ్వాలి, మద్దతుగా నిలబడాలని అన్న వెస్లీ గారిని కోరుతా ఉన్నాం. తెలంగాణలో బోనాల మహోత్సవం సమీపిస్తూ ఉండడంతో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఎంసీహెచ్ఆర్డీలో 3600 దేవాలయాల్లో బోనాల జాతర ఏర్పాట్లపై రాష్ట్ర స్థాయి సమీక్ష జరిగింది. అధికారులకు పలు సూచనలు చేశారు. బోనాల జాతరలో స్థానికుల సహకారం అవసరమని చెప్పారు. గత ఏడాది జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోవాలని అధికారులకు సూచించారు. జోగినీళ్లతో సైతం మాట్లాడినట్టు తెలిపారు ఆయన. బోనాల జాతరలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి అన్నారు. ప్రభుత్వం తరపున ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని భరోసా ఇచ్చారు మంత్రి పొన్నం. ఆషాఢ మాస బోనాల ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర స్థాయి సమీక్ష జరుపుకొని దాని తదుపరి 26 నాడు గోల్కొండ తొలి బోనం ప్రారంభమై 1న బల్కంపేట కళ్యాణము, 13న ఉజ్జయిని మహంకాళి బోనము, 14 నాడు భవిష్యవాణి, 20 తారీఖు లాల్ దర్వాజా బోనాలతో ఈ నెల రోజుల పాటు హైదరాబాద్లో జరిగే ఆషాఢ మాస బోనాలకు ప్రభుత్వం తరఫున గౌరవ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. దేవాదాయ శాఖ, రెవెన్యూ, పోలీస్ అందరూ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యానికి మారిపోయారు. మెహమానీ నవాజీ మే హైదరాబాద్ కా లోగ్ కభీ కమీ నహీ. సో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు, ప్రజలకు హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యం ఇచ్చి ఈ పండుగ ఘనంగా, వేడుకగా జరిగేలా చూడాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం, అన్ని శాఖలను సమన్వయపరుస్తూ ఉన్నాం. కానీ ప్రజల సహకారం అవసరం కాబట్టి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా హైదరాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ బోనాల పండుగ మనది. హైదరాబాద్ గౌరవాన్ని ప్రతిష్టాత్మకంగా ఇమడింపజేసేటువంటి పండుగ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల విజయవంతం జరగడానికి మీ అందరూ సహకారం కావాలని అందరికీ హృదయపూర్వకంగా కోరుతున్నాను. స్వర్ణాంధ్ర 2047తో పాటు P4 అనుసంధానిస్తూ జిల్లా స్థాయిలో ఇన్ఛార్జ్ మంత్రుల నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏపీ మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారథి వెల్లడించారు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్కి మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పారు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, యూనివర్సిటీస్, హాస్పిటల్స్ ఏర్పాటు కోసం ల్యాండ్ పూలింగ్ అవసరమన్నారు. అన్నా క్యాంటీన్ని 175 నియోజకవర్గాల్లో ఏర్పాటుకి ఆమోదించామన్నారు. బనకచెర్ల ప్రాజెక్టుపై ఎలాంటి వివాదాలు లేకుండా సాధించేలా సీఎం పట్టుదలతో ఉన్నారని పార్థసారథి స్పష్టం చేశారు. ఇటీవల బనకచెర్ల
పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అనేక సందర్భాల్లో అనేక పరిస్థితుల్లో మాట్లాడుతూ మనందరం కూడా చూస్తూ ఉన్నాం. దీని మీద కూడా కొంత చర్చ జరిగింది. ముఖ్యమంత్రి గారి అభిప్రాయం, కేబినెట్ అభిప్రాయం ఏంటంటే 2 రాష్ట్రాలకి నష్టం జరగకోకుండా వృధాగా ఏదైతే సముద్రంలోకి 3000 టీఎంసీల నీరు గత కొన్ని దశాబ్దాల నుంచి ఏదైతే వెళ్ళిపోతుందో, వృధాగా పోతున్న నీటిని 2 రాష్ట్రాలు కూడా వినియోగించుకుని లాభం పొందే అవకాశాలు ఉన్నాయి రైతు సంక్షేమం కోసం. కాబట్టి దీన్ని తప్పకుండా చర్చించి ఎవరికి ఇబ్బంది లేకోకుండా, ఎటువంటి కాంట్రవర్సీకి అవకాశం లేకోకుండా 2 రాష్ట్రాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచనగా ఉంది. తప్పకుండా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో, ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి బనకచెర్ల సాధించాలనే నిర్ణయంతో ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. అంతేగాని ఎవరికి నష్టం చేయాలని కానీ, ఎవరి హక్కులో తీసుకోవాలని కానీ ఈ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెబుతూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 కళ లాంటివి అని చెప్పేసి. కాబట్టి ఇరు రాష్ట్రాలకు కూడా ఉపయోగపడే విధంగా ఏదైతే వృధాగా సముద్రంలోకి నీరు పోతున్నాయో 3000 టీఎంసీలు, చెరువు 200 టీఎంసీలు వచ్చినా కూడా 2 రాష్ట్రాలు కూడా సస్యశ్యామలం అయ్యే పరిస్థితులు ఉన్నాయి. త్రాగునీటి అవసరాలు కానివ్వండి, పారిశ్రామిక అవసరాలు కానివ్వండి, వీటన్నిటి కూడా సాగునీటి అవసరాలు తీరే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద ఎటువంటి కాంట్రవర్సీ లేకోకుండా ఈ ప్రాజెక్టును సాధించాలని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు. పల్నాడు జిల్లాలో సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం జగన్ కు నోటీసులు ఇచ్చారు పోలీసులు. పల్నాడు జిల్లా రెంటపాళ్లలో జగన్ పర్యటన సందర్భంగా సింగయ్య ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో పోలీసులు జగన్ ను A2గా చేర్చారు. ఈ మేరకు నోటీసులు ఇచ్చేందుకు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయానికి నల్లపాడు పోలీసులు వెళ్లారు. కార్యాలయ కార్యదర్శి అప్పిరెడ్డి నోటీసులు అందుకున్నారు. ప్రమాదానికి కారణమైన AP40DH2349 వాహనాన్ని పోలీసులు తీసుకెళ్లారు. ప్రశ్నించడం కోసమే పార్టీ అని చెప్పిన పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడుతూ ఉంటే ఎందుకు మాట్లాడడం లేదని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకి 5,000 కోట్లు వస్తే వాటిని తల్లికి వందనం పథకానికి వినియోగించారని ఆరోపించారు. రాజధాని నిర్మాణానికి 1,500 నుంచి 2,000 ఎకరాలు సరిపోతుంది అన్నారు. పచ్చని పొలాలను ఫ్లాట్లుగా మారుస్తున్నారని ఆక్షేపించారు. గతంలో రాష్ట్రం శ్రీలంక అవుతుందని ఆరోపించారని, మరి ఇప్పుడు శ్రీలంక కావడం లేదా అని నిలదీశారు. మాది 19% అప్పు పెరిగితే మీరు 30% అప్పు పెంచినారు. మాది ఆదాయం 12% పెరిగితే మీరు 3% పెంచినారు. మూలధనం ఏమేమో 18% మైనస్ వచ్చింది. కానీ మీరు చెప్తారు ఇప్పటికి కూడా మీరు సంపద సృష్టిస్తారు అని. మీరు ఏం చెప్పాలండి? ఎక్కడ మేధావులంతా ఏదైనా ఫిగర్ ఏదైనా తప్పకుండా చెప్పండి. మేధావులందరూ కూడా రాష్ట్రంలో ఇంతమంది శ్రీలంక వెనిజులా కంప్యూటర్ అని చెప్పిన వాళ్ళందరూ ఇవన్నీ మీ బడ్జెట్ బుక్ లో నుంచే కదా మేమేమైనా సృష్టిస్తున్నామా? తిన్నాను. మీ ఖర్చులు తీసేస్తే 1,07,000 కోట్లు అంటే ఇంచుమించు మాకు 1,09,000 కోట్ల గ్యాప్ ఉంది, మీకు 1,07,000 కోట్ల గ్యాప్ ఉంది. ఎక్కడ పోయినాయని ఫస్ట్ 1 సంవత్సరం ఒక పెన్షన్ పెంచడం తప్ప మీరు ఏమన్నా ఎక్కడ పెట్టారు డబ్బులు? అసలు ప్రజలందరూ చెప్పాలి. మేమన్నా కనీసము క్యాలెండర్ పెట్టి మరీ ఇస్తే. సూపర్ 6 కాదు, సూపర్ ఫ్లాప్ అంటూ కూటమి ప్రభుత్వ హామీలపై ఏపీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నెల్లూరులో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఏపీ రాజకీయాల్లో ఉన్నన్ని పార్టీలు బీజేపీతో సత్సంబంధాలు పెట్టుకున్నాయని ఆరోపించారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని చెప్పారు. డబుల్ ఇంజన్ సూపర్ 6 అన్నారు, కానీ ఏమీ అమలు కావడం లేదు అన్నారు వైఎస్ షర్మిల. చంద్రబాబు గారు చెప్పారు సూపర్ 6 గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నాలుక మందమైనట్టు అని. చంద్రబాబు గారు తమ గుండెల మీద చేసుకొని చెప్పాలి, మిమ్మల్ని ప్రశ్నిస్తున్న మా నాలుక మందమా లేక ఇంతమంది ప్రజలకు మోసం చేసిన మీ నాలుక మందమా? ఆలోచన చేసుకోండి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం, మీ పథకాలు ఇప్పటికీ అమలు కాలేదు. ప్రజల ముందు ఒక మాట చెప్పినా ప్రజలు అమలు చేస్తారు అన్న నమ్మకంతోనే ఓట్లేస్తారు. ఇలా సంవత్సరాలు గడిచిపోయినా వాటికి అమలు నోచుకోకపోతే మీరు ప్రజలను మోసం చేస్తున్నట్టు. అన్ని పథకాలను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నిజంగానే ఇది సూపర్ 6 కాదు, ఇది సూపర్ ఫ్లాపే. మనకు ప్రత్యేక హోదా రావాలన్నా, మనకు ప్రతి విభజన హామీ నెరవేరాలన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ రాకపోతే ఈ వైసీపీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా ఇదే బీజేపీకి, ఇదే మోడీ గారికి
జపన చేస్తూ ఉంటారు. ఆ మోడీ మనకి ఏం చేయకపోయినా ఆయనకు సాష్టాంగ నమస్కారాలు పెడుతూనే ఉంటారు. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో బ్లాక్ బాక్స్ ను విచారణ కోసం విదేశాలకు పంపించారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తోసిపుచ్చారు. అవన్నీ కేవలం ఊహాగానాలే అంటూ కొట్టిపారేశారు. ఫిక్కీ కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పూణేలో జరిగిన హెలికాప్టర్స్ అండ్ స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్స్ సమ్మిట్ 2025 సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బ్లాక్ బాక్స్ ను విదేశాలకు పంపిస్తున్నారా అని విలేకరులు అడగ్గా అవన్నీ కేవలం ఊహాగానాలేనని, బ్లాక్ బాక్స్ భారత్లోనే ఉంది అన్నారు. దీన్ని ప్రస్తుతం ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో పరిశీలిస్తోందని స్పష్టం చేశారు. ఎప్పటి వరకు డేటాను పొందొచ్చు అన్న మరో ప్రశ్నకు చాలా సాంకేతికతతో కూడిన వ్యవహారం అని చెప్పారు. ఏఏఐబీ దర్యాప్తు చేపట్టి మొత్తం ప్రక్రియను పరిశీలించనివ్వండి అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది అంటూ లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ పదే పదే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దీనిపై చర్చించేందుకు రావాల్సిందిగా ఆయనను భారత ఎన్నికల కమిషన్ పిలిచింది. జూన్ 12న ఈ మేరకు రాహుల్కు ఈసీ లేఖ రాసిందని, ఆయన నివాసానికి లేఖ అందించినట్లు సమాచారం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, ఎన్నికల ప్రక్రియ సమగ్రతపై అనుమానాలు ఉన్నాయని రాహుల్ ఇటీవల ఆరోపించారు. ఎన్నికల వీడియో ఫుటేజ్, ఫోటోలను ఎన్నికల ఫలితం వెలువడిన 45 రోజుల తర్వాత ధ్వంసం చేయాలని రాష్ట్రాల ఎన్నికల అధికారులను ఈసీఐ ఆదేశించడం తమ అనుమానాలను మరింత బలపరుస్తోంది అన్నారు. అయితే ఈ ఆరోపణలను ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. ఎన్నికల చట్టాల ప్రకారం ఎన్నికల సరళి రికార్డింగ్ తప్పనిసరి కాదని, పారదర్శకత కోసం ఓటింగ్ ప్రక్రియను రికార్డు చేయిస్తున్నామని ఈసీ తెలిపింది. ఆ వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాలో కొందరు దుర్వినియోగం చేస్తుండడాన్ని గుర్తించామని, ఆ కారణంగానే 45 రోజుల్లోగా ఎలాంటి ఫిర్యాదు రాకపోతే ఫుటేజ్లు తొలగించాలని నిర్ణయించామని పేర్కొంది. మోదీ సర్కార్ అనుకూల వ్యాఖ్యలు చేస్తూ సొంత పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ అన్నారు. తాజాగా మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానాలపై ప్రశంసలు కురిపిస్తూ ఆయన ఒక ఇంగ్లీష్ పత్రికల్లో రాసిన వ్యాసం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ఆయన బీజేపీలో చేరడం ఖాయం అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ ఊహాగానాలపై తాజాగా థరూర్ స్పందించారు. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని వివరించిన వ్యాసం అది అని పేర్కొన్నారు. అన్ని పార్టీల ఐక్యతను అది చెబుతోందని, ఇతర దేశాలతో సంబంధాలు బలపరుచుకోవడంలో ప్రధాని మోదీ శక్తి చైతన్యం ప్రదర్శించారని చెప్పారని అన్నారు. ఇది బీజేపీ లేక కాంగ్రెస్ విదేశాంగ విధానాలకు సంబంధించింది కాదు అన్నారు. ఇది భారత విదేశాంగ విధానం గురించి మాత్రమేనని, నేను 11 ఏళ్ల క్రితం పార్లమెంట్ విదేశాంగ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఇదే విషయం పేర్కొన్నానని చెప్పారు. నేను ఇలా మాట్లాడడం బీజేపీలో చేరడానికి సంకేతం కాదని, ఇది జాతీయ ఐక్యతకు సంబంధించింది అని పేర్కొన్నారు. పన్నెండు రోజులుగా ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది. రెండు వైపులా తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాలతో కాల్పుల విరమణకు అమెరికా ఒప్పించింది. ఇవాళ నుంచి సీజ్ ఫైర్ అమల్లోకి వస్తుందని స్వయంగా ట్రంప్ ప్రకటించారు. అయితే తీరు మార్చుకొని రెండు దేశాలు మళ్లీ దాడులకు తెగబడ్డాయి. దీంతో ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల తీరుపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ దాడులను ఆపాలని వార్నింగ్ ఇచ్చారు. వెంటనే తమ దాడులు విరమించుకొని పైలట్లను వెనక్కు రప్పించాలని ట్వీట్ చేశారు ట్రంప్. Yeah, I do. They violated it, but Israel violated it too. Israel, as soon as we made the deal, they came out and they dropped a load of bombs, the likes of which I've never seen before. The biggest load that we've seen. I'm not happy with Israel. You know, when I say, okay, now you have 12 hours, you don't go out in the first hour and just drop everything you have on them. So I'm not happy with them. I'm not happy with Iran either. But I'm really unhappy if Israel's going out this morning because of one rocket that didn't land, that was shot, perhaps by mistake, that didn't land. I'm not happy about that. You know what? We basically have two countries that have been fighting. అణు కేంద్రాలపై ఇజ్రాయెల్, అమెరికా దాడులను ఖండిస్తూ ఇరాన్కు మద్దతు విషయంలో తమ వైఖరి సుస్పష్టంగా ఉందని రష్యా వెల్లడించింది. టెహ్రాన్తో బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటామని పేర్కొంది. వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం ఉన్న ఇరాన్కు మాస్కో నుంచి తగిన మద్దతు లభించడం లేదని వస్తున్న విమర్శలపై క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ స్పందించారు. రష్యా, ఇరాన్ మధ్య బంధాన్ని దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. సోమవారం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ రష్యా అధినేత పుతిన్తో భేటీ అయిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా క్రెమ్లిన్ పాత్ర చాలా విలువైందని అగార్చి పేర్కొన్నారన్నారు.
ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో భారీ లాభాల్లో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్ సూచీలు చివరికి స్వల్ప లాభాల్లో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మిస్సైల్స్తో దాడులు చేస్తోందంటూ ఇజ్రాయెల్ ఆరోపించడంతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ఇంట్రాడే గరిష్టాల నుంచి సెన్సెక్స్ దాదాపు 1100 పాయింట్ల మేర పతనమైంది. దీంతో నిఫ్టీ 25,050 పాయింట్ల దిగువకు చేరింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో సెన్సెక్స్ 83,016 వద్ద గరిష్టాన్ని తాకి చివరికి 158.32 పాయింట్ల లాభంతో 82,055.11 వద్ద ముగిసింది. నిఫ్టీ 72.45 పాయింట్ల లాభంతో 25,044.35 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మార్కు విలువ దాదాపు 81 పైసలు బలపడి 85.97గా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ $69.39, బంగారం ఔన్స్ $3,334 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగిసిన స్వామివారిని దర్శించుకునేందుకు వేలాది మంది జనాలు తరలివస్తున్నారు. టీటీడీ భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక చర్యలు చేపట్టింది. క్యూ లైన్స్ లో తోపులాటలు నివారించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు అన్న ప్రసాదాలు అందజేస్తున్నారు. ఈ క్రమంలో అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. హుండీ ఆదాయం 4 కోట్ల పైగా వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.